శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 44వ సర్గము. మారుతి ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని హతమార్చుట. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలి మహాదంష్టో నిర్జగామ ధనుర్ధరః. ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి మిక్కిలి బలశాలి. అతడు పెద్ద పెద్ద కోరలు గలవాడు, ధనుర్ధారి. అతడు రాక్షసరాజైన రావణుని ఆదేశమును అనుసరించి యుద్ధమునకు బయలుదేరెను. రక్తమాల్యాంబరధరః స్రగ్వి రుచిరకొండలః మహాన్ వివృత్త నయనః చండ సమరదుర్జయః. అతడు ఎర్రని వస్త్రమాల్యములను ధరించి కంఠమున పూలదండలను కలిగి ఉండెను. అతని శ్రవణ కొండలములు మనోహరములు. మిక్కిలి తీక్ష్ణ స్వభావము గలవాడు, యుద్ధమున జయింప సఖ్యము కానివాడు. అతడు కన్నులెర్రజేయుచూ వచ్చెను. ధనుశక్ర ధనుప్రఖ్యం మహద్రుచిర సాయకం విస్ఫారయానో వేగేన వజ్రాసని సమస్వనం. ఇంద్రుని ధనస్సుతో తుల్యమైనదియు మిక్కిలి శక్తిమంతములైన బాణములను ప్రయోగింపగలదియు అగు ధనుస్సును ఎక్కుపెట్టి అతడు వజ్రాయుధము వలె పిడుగుపాటు వలె భయంకరములైన ధనుష్టంకారములను గావించుచు అతివేగముగా వచ్చెను. తస్య విస్ఫార ఘోషేణ ధనుషో మహతాదిశః ప్రదిశశ్చ నభశ్చైవ సహసా సమపూర్యత. ఆ గొప్ప ధనుష్టంకార ధ్వనులతో అష్టదిక్కులను భూమ్యాకాశములను క్షణములో నిండిపోయెను. రథేన ఖరయుక్తేన తమాగతముదీక్ష్య హనుమాన్ వేగ సంపన్నో జహర్ష చ ననాద చ. గాడిదలను పూంచిన రథముపై ఆ జంబుమాలి వచ్చుటను చూచి హనుమంతుడు హర్షముతో మిక్కిలి ఉప్పొంగిపోయినవాడై గర్జించెను. తం తోరణ విటంకస్తం హనుమంతం మహాకపిం జంబుమాలి మహాబాహు వివ్యాధ నిశితైశరైః. మహాబాహువైన జంబుమాలి ముఖద్వారము యొక్క పైభాగమున ఉన్న కపివరుడుగు ఆ హనుమంతునిపై వాడి అయిన బాణములను ప్రయోగించెను. అర్ధచంద్రేణ వదనే శిరస్యేకేన కర్ణిన బాహోర్వివ్యాధ నారాచై దశభిస్తం కపీశ్వరం. అతడు హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకారపు బాణమును, శిరస్సుపై ఒక వంకర ములికి గల బాణమును, బాహువులపై 10 తీవ్రములైన బాణములను ప్రయోగించి ఆయనను బాధించెను. తస్య తచ్చుశుభే
తామ్రం శరేనాభిహతం ముఖం శరదీవాంబుజం ఫుల్లం విద్ధం భాస్కర రశ్మిన. జంబుమాలి యొక్క బాణముచే కొట్టబడిన ఆ కపివరుని ఎర్రని ముఖము శరత్కాలమునంది సూర్యకిరణ స్పర్శచే బాగుగా వికసించిన కెందామరవలే శోభిల్లెను. తత్తస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభిః. సహజముగా ఎర్రనైన హనుమంతుని ముఖము బాణాహతిచే రక్తరంజితమై ఆకాశమున చందన బిందువులచే ఆర్ద్రమైన మహాపద్మవలే భాసిల్లెను. చుకోప బాణాభిహతో రాక్షసస్య మహాకపిః తతః పార్శ్వేతి విపులాం దదర్శ మహతీం శిలాం. జంబుమాలి బాణముచే కొట్టగా ఆ కపివరుడు మిక్కిలి క్రుద్ధుడాయను. అంతటా అతడు ప్రక్కనే ఉన్న విపులమైన ఒక మహాశిలను చూచెను. తరసా తాం సముత్పాట్య చిక్షేప జవవద్ బలి తాం శరైర్దశభిః క్రుద్ధః తాడయామాస రాక్షసః. హనుమంతుడు ఆ మహాశిలను వేగముగా పెకలించి ఆ రాక్షసునిపై బలము కలది గట్టిగా విసరెను. అందులకు జంబుమాలి క్రుద్ధుడై 10 బాణములతో దానిని ముక్కలు గావించెను. విపన్నం కర్మ తద్దృష్ట్వా హనుమాంశ్చండ విక్రమః శాలం విపులముత్పాట్య భ్రామయామాస వీర్యవాన్. మహావీరుడైన హనుమంతుడు తన శిలాప్రయోగము వ్యర్థమగుటను చూచి పరాక్రమముతో విజృంభించిన వాడై ఒక పెద్ద మద్ది చెట్టును పెకలించి దానిని త్రిప్పసాగెను. భ్రామయంతం కపిన్ దృష్ట్వా సాలవృక్షం మహాబలం చిక్షేపసు బహూన్ బాణాన్ జంబుమాలి మహాబలః. ఆ సాలవృక్షమును త్రిప్పుచున్న మహాబలశాలి అయిన హనుమంతుని చూచి పరాక్రమవంతుడైన జంబుమాలి ఆయనపై పెక్కు బాణములను వేసెను. సాలం చతుర్భిశ్చిచ్ఛేద వానరం పంచభిర్భుజే వరస్యేకేన బాణేన దశభిస్తు స్తనాంతరే. రాక్షసుడు 4 బాణములతో ఆ సాలవృక్షమును ముక్కలు గావించెను. భుజములపై 5 బాణములను, గుండెపై 1 శరమును, వక్షస్థలమున 10 బాణములను వేసి అతడు కపీశ్వరుని నొప్పించెను. శరైః పూరిత తనుః క్రోధేన మహతావృతః తామేవ పరిఘం గృహ్య భ్రామయామాస వేగతః. శరీరము నిండా శరములు గుచ్చుకొని ఉండగా కోపముతో ఉడికిపోయిన హనుమంతుడు ఆ పరిఘనే తీసుకొని వేగముగా త్రిప్పసాగెను. అతివేగోతి వేగేన భ్రామయిత్వా బలోత్కటః పరిఘం పాతయామాస జంబుమాలేర్మహోరసిః. మహాబలశాలియు మిక్కిలి వేగము గలవాడును అయిన వాయుసుతుడు ఆ పరిగను గిరగిరా త్రిప్పుచు దానితో జంబుమాలి గుండెలపై మోదెను. తస్య చైవ శిరో నాస్తి న బాహు న చ జానూషి న ధనుర్ న రథో నాస్వాహ తత్రా దృశ్యంత నేషవః. ఆ పరిఘదాటికి జంబుమాలియు అతని రథవాహనములు నుగ్గునుగ్గయ్యను. మీదు మిక్కిలి అతని శిరస్సు, బాహువులు, మోకాళ్ళు, ధనుర్బాణములు పొడి పొడి అయి అవి మచ్చుకైనను మిగలలేదు. హతస్తరస తేన జంబుమాలి మహాబలః పపాత నిహతో భూమౌ చూర్ణితాంగ విభూషణః. మహాబలవంతుడైన ఆ జంబుమాలి హనుమంతుని దెబ్బకు వెంటనే నేల కొరిగెను. వాని అవయవములు, భూషణములు చూర్ణములాయెను. జంబుమాలించ నిహతం కింకరాంశ్చ మహాబలాన్ చుక్రోధ రావణ శ్రుత్వ కోప సంరక్తలోచనః. మహాబలశాలురైన 80,000 మంది కింకర్లను జంబుమాలియు అసూలను కోల్పోయిన విషయమును విని రావణుడు కోపోద్రేకములతో కన్నులెర్రజేసి మండిపడెను. సరోష సంవర్తిత తామ్రలోచనః ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రా నతివీర్య విక్రమాన్ సమాధి దేశాసు నిశాచరేశ్వరః. ప్రహస్తపుత్రుడు మహాబలవంతుడు అయిన జంబుమాలి రణభూమికి బలి అయిపోగా రాక్షసరాజైన రావణుడు రోషముతో గ్రుడ్లు నుముచు మిక్కిలి బలపరాక్రమములు గల అమాత్యపుత్రులను హనుమంతునితో తలపడుటకు వెంటనే పంపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 44 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 44వ సర్గము.